ఎలనినో ప్రభావంతో గత నెల రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు నేడు కురిసిన భారీ వర్షం సేదతీర్చింది. వర్షాకాలంలో కూడా వేసవి తాపం కొనసాగుతూ ఉండడంతో నిన్నటి వరకు ప్రజలు ఎండవేడి, ఉక్కపోతూ ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే నేటి తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. నేటి తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని, అప్పటి వరకు అర్హుల వివరాలు సిద్ధంగా ఉంచాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. స్థానిక 47, 48 డివిజన్లకు సంబంధించి సిద్ధార్థ నగర్లో నిర్వహించిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి జరిపి వారి అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు, 3 పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. ప్రజల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నగరంలో సారా నిర్మూలన విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గతంలో 26 అక్రమ సారా విక్రయ కేంద్రాలు ఉండగా వాటిని కేవలం 6కు తగ్గించామని తెలిపారు. అక్రమ సారా విక్రయాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టులు పెట్టించడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. సారా కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని, మహిళల జీవితాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజు, పోలీస్ శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరారు. క్వారీ ప్రాంతంలో అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇప్పటికే పలువురిపై రౌడీ షీట్లు, పీడీ యాక్టులు నమోదు చేశామని తెలిపారు. మహిళల భద్రత, శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని స్పష్టం చేశారు. స్థానిక పాస్టర్ అరుణ్ కుమార్ నివాసంలో రాత్రి బస చేసి ఉదయం డివిజన్లో పర్యటించి స్థానిక సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. స్థానిక ప్రజల కోరిక మేరకు 47, 48 డివిజన్లలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వాసు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వంగవీటి రాధాను ఆహ్వానించి ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. రాజమహేంద్రవరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరిగింది. జగన్నాథుని దర్శించుకునేందుకు ఆయా ప్రాంతాల్లో భక్తులు బారులు తీరారు. జేఎన్ రోడ్లోని రామాలయం సెంటర్ వద్ద మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మతో కలిసి ఆమె తనయుడు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి శ్రీ జగన్నాథ రథయాత్రను భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. సోమవారం రథోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ జగన్నాథుడి అపారమైన అనుగ్రహం, ఆశీస్సులు మన నగర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. గతంలో సేకరించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వెయిటింగ్ కేటగిరీలో ఉన్న సుమారు 6,200 దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి స్థలాలు కేటాయించాలని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తో కలిసి రెవెన్యూ అధికారులు, హౌసింగ్, నియోజకవర్గాల ఎలక్టోరల్ నమోదు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ అనర్హులకు ప్లాట్లను రద్దు చేసి అందుబాటులోకి వచ్చే సుమారు 9,500 స్థలాలను అర్హత కలిగిన ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు కేటాయించేందుకు చర్యలు చేపట్టామని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎస్ఐఆర్ నిర్వహణలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఇప్పటివరకు మెరుగైన పనితీరు కనబరిచారని అభినందించారు. అదే నిబద్ధతతో అనామలీస్ పరిష్కారంలో కూడా పనిచేయాలని సూచించారు. ప్రతి కేసును క్షేత్రస్థాయిలో భౌతికంగా పరిశీలించి ఓటరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలోనే బిఎల్ఓలు ధృవీకరణ చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 2,96,756 అనామలీస్ గుర్తించగా ఒక్క రోజులో 15,080 కేసుల్లో పురోగతి నమోదు కావడం సానుకూలమని తెలిపారు. 9 కేటగిరీల్లో గుర్తించిన లోపాలను నిర్దిష్ట గడువులోగా సరిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో దశాబ్దకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న 22A నిషేధిత భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ ద్వారా శాశ్వత పరిష్కారం లభించిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తమ సమస్యను పరిష్కరించిన కలెక్టర్కు వేములూరు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారంలో కీలకంగా పనిచేసిన కొవ్వూరు ఆర్డీఓ కె ఆనందరావు, తహసీల్దార్ డి దుర్గాప్రసాద్, సంబంధిత వీఆర్ఓల పనితీరును కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇస్రో నుంచి తొలిసారి ప్రైవేట్ సంస్థ రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1ను ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ఈ ప్రయోగాన్ని ఇస్రో మాజీ అధిపతులు, మంత్రి లోకేష్ వీక్షించారు. అలాగే ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరికోటకు భారీగా విద్యార్థులు హాజరయ్యారు.